దాంతోపాటు క్వాలిటీ లేకుండా కట్టింది వాస్తవం. ఇంకా వీళ్ళు దీనికి ఏం చేసింది తెలుసా? దీనికి ఇంకా వీళ్ళు జాతీయ హోదా ఇయ్యలే, పోలవరంకి ఇచ్చిర్రు, దీనికి జాతీయ హోదా ఇయ్యలే అన్నారు. జాతీయ హోదా ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండే. నిజంగా గిట్లా జాతీయ హోదా ఇస్తే ఇలా బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది, ప్రభుత్వ పరిస్థితి ఏంది? అలా దేశం మొత్తం ఏమందరు? దేశం మొత్తం అరే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు మొత్తం గులిపికింది అంటారు. ఇజ్జత్ పోతుండే ఇలా తెలంగాణ పరువు ఏమైతుండే మంట కలుస్తుండే. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ హోదా ఇస్తే ఇలా పరిస్థితి ఏంది? సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా అడుగుతున్నారు జాతీయ హోదా ఇవ్వాలి. మళ్ళీ కూలిపోయిన ప్రాజెక్టు ఇంకా జాతీయ హోదా ఇవ్వాలని మళ్ళీ అడుగుతున్నారు. ఇంకా మొన్న అడిగిరు మళ్ళా అలా కూలిపోతున్నది. ఇలా జాతీయ హోదా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ తెలంగాణ పరువు ఏమైతుండే? అలా మంట కలుస్తుండే. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఏమంటారంటే ఇదట ఎన్డీఏ కమిటీ అట. మరి ఎన్డీఎస్ అనే ఒక రాజ్యాంగబద్ద సంస్థ. ఈ ఎన్డీఎస్ అని ఎవరు కమిటీ ప్రకటించింది? ఇలా పార్లమెంట్, సాక్షాత్ పార్లమెంట్ లో చర్చ జరిగింది కమిటీ గురించి. పార్లమెంటు సాక్షాత్తు పార్లమెంట్ అనౌన్స్ చేసిన కమిటీ ఇది. దీనిలో మరి బీఆర్ఎస్ వాళ్ళు తాగివన్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలే మీరు? ఇది అర్ధరాత్రి తాగి కూర్చున్నటువంటి కమిటీ కాదు, ఇది రాజ్యాంగబద్ద సంస్థ ఎన్డీఎస్ఏ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పట. అంటే కేసీఆర్ తుపాకి రాము టోపీ పెట్టి చేత కట్ట పెట్టి ఇగో ఇదే ప్రాజెక్టు అంటే కరెక్టా? ఎన్డీఎస్ఏలా ఎంతమంది నిపుణులు ఉంటారు, ఎంతమంది మేధావులు ఉంటారు? వాళ్ళొచ్చి ప్రాజెక్టు పనికిరాదు, క్వాలిటీ లేకుండా కట్టిండ్రు అని చెప్పి వాళ్ళు చెప్తే ఇది ఎన్డీఏ నివేదికనట. అంటే కేసీఆర్ కూడా పోటుగాడు, మరి చదివి చెప్తారండి మళ్ళీ ఇప్పుడు. సరే నేనే ఇంజనీర్ను, నాకంటే ఎక్కువ తెలుసా అని ఆ రోజు అన్నావు కేసీఆర్ ఇవాళ. మరి ఇలా క్యాబినెట్ ఎందుకంటున్నావు? సబ్ కమిటీ ఎందుకంటున్నావు? మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ క్యాబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా, సీక్రెట్ విషయం కావచ్చు. కానీ ప్రజలు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు క్యాబినెట్ లో నిర్ణయం జరగలేదు, సబ్ కమిటీకి సంబంధం లేదు. అసలు క్యాబినెట్ లో ఎప్పుడు పెట్టిర్రు? సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు? సబ్ కమిటీ నివేదిక రాదా? క్యాబినెట్ లో తీర్మానం కంటే ముందే ప్రాజెక్టు కట్టుడు స్టార్ట్ చేస్తారా? డిపిఆర్ సబ్మిట్ చేయకముందే మీరు సిడబ్ల్యూసీ ఎవ్వి పర్మిషన్ లేకుండానే మీరు ప్రాజెక్ట్ తయారు చేస్తారా? ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తారా? మీ ఇష్టానుసారం డిపిఆర్ తయారు చేసుకుంటారా? మీ ఇష్టానుసారం బ్యారేజ్ కడతారా? ఏమంటున్నారు? కాళేశ్వరం వల్ల పంట దిగుబడి ఫుల్ పెరిగింది అంటున్నారు. ఇవాళ ఏడ పెరిగింది? అప్పుడు ఏం చేసిండ్రు? వర్షపు నీళ్లు, బోర్ నీళ్లు పడితే పూలు జల్లురు, అక్షింతలు చల్లురు, కాళేశ్వరం నీళ్ళు అన్నారు. ఏడ నీళ్లు కనబడతారో పూలు జల్లుడే. నీళ్లు కనబడితే పాపం పూలు చల్లుతున్నారు, అక్షింతలు చల్లుతున్నారు, కాళేశ్వరం నీళ్ళు అంటున్నారు. ఇక ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మీకు మన కాళ్ళు అడిగినాకనే పక్క జిల్లా పోతాయి అంటారు. కరీంనగర్లో మీటింగ్ పెట్టి సిద్దిపేట చెప్తారు కాళేశ్వరం ఫస్ట్ డైరెక్ట్ సిద్దిపేటకి వస్తాయి, సిద్దిపేట ప్రజల కాళ్ళు అడిగినాకనే వరంగల్ పోతాయి అంటారు. వరంగల్ మీటింగ్ పెట్టి చేస్తారు, డైరెక్ట్ నీళ్లు కాళేశ్వరం వరంగల్కి వస్తాయి, వరంగల్ కాలు అడిగినాకనే ఇంకొకటి పోతాయి అంటారు. 7 కాలాలు కూడా వర్షపు నీళ్లను బోర్ నీళ్లను అక్షంతలు వేసి పూలు చల్లి కాళేశ్వరం ఉన్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీలను, కాళేశ్వరం ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత? కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు, ఇలా పంట దిగుబడి ఎంత? మరి పంట దిగుబడి కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నప్పుడు కూడా పంట దిగుబడి ఎందుకు పెరిగింది? ఇవాళ సమాధానం చెప్పండి దీనికి. మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత, ఇప్పుడు పంట దిగుబడి ఎంతనో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లెక్కలు బయటపడుతున్నాయి. ఇవాళ దాని మీద బీఆర్ఎస్ పడ్డది సమాధానం చెప్పాలి. కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రానికి?
ఈ ఎన్డీఎస్ రిపోర్ట్ కూడా ఇదే సార్. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ అన్న పేపర్స్ ఉన్నాయి క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి నివేదిక ఎప్పుడొచ్చింది, ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు. ఈ నివేదిక రాకముందు ప్రాజెక్ట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. కేసీఆర్ గవర్నమెంట్ లా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలని మనం కూడా ఆలోచించాలి. కేసీఆర్ గవర్నమెంట్ లో ఇంకొకరి మాట వెళ్తుందా? కేసీఆర్ అనే వ్యక్తి క్యాబినెట్ పట్టించుకున్నాడా? క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నానా? పెడితే ఏం ఆడుతుండే? చాలా తాగి పంపిస్తుండే. కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటుండనా? ఇవన్నీ తప్పే. సబ్ కమిటీ తప్పే, క్యాబినెట్ తప్పే, ఏకఛత్రాధిపతి నిర్ణయం, ఏక్ నిరంజన్ కా పార్టీ, ఏక్ నిరంజన్ నిర్ణయాలు అవన్నీ కూడా. ఆయన చెప్పింది విధంగా ఆయనే చెప్పుకునే నేనే పెద్ద ఇంజనీరు, నేనే పెద్ద డాక్టర్ అని. కోవిడ్ వచ్చిందంటే డోలో వేసుకోమన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నేనే కట్టాడు. ఆయనే పెద్ద రైట్ అది తుపాకీ టోపు పెట్టి ఆడ పొడుగుతాడు ఏదైనా ఫామ్ హౌస్ లా.